హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు మిడ్డీ క్రాప్ టాపు ఎలా కటింగ్ చేయాలో చెప్తానండి, విత్ బాడీ మెజర్మెంట్స్తో. దానికోసము కొలతలు ఎలా తీసుకోవాలో నేను కంప్లీట్గా బాడీ మెజర్మెంట్ చెప్తాను. ఫస్ట్ మనం వచ్చేసి క్రాప్ టాపు మెజర్మెంట్స్ తీసుకున్నాము. క్రాప్ టాప్ మెజర్మెంట్స్ తీసుకునేదానికి ముందుగా మనం వచ్చేసి ఫస్ట్ మనం అనేది ఈ బాడీ లెంత్ అనేది తీసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి మనకు 15 ఇంచెస్. ఈ రకంగా మనము షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టేసి బాడీ లెంత్ 15 ఇంచెస్ దాకా లెంత్ తీసుకోవాలి. ఆ తర్వాత మనం వచ్చేసి షోల్డర్ కొలత, ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ షోల్డర్ వచ్చేసి మనకు కంప్లీట్గా 14 ఇంచెస్ ఉందండి. తర్వాత వచ్చేసి మనము చెస్ట్ కొలత తీసుకోవాలి. చెస్ట్ ఇలా చెస్ట్ వచ్చేసి మనం వచ్చేసి 28 ఇంచెస్ చెస్ట్ మెజర్మెంటు 28 ఇంచెస్. తర్వాత వచ్చేసి మనము ఆర్మ్ అంటే చంక అన్నమాట. ఈ చంక కోసము మెజర్మెంట్ వచ్చేసి మనము కంప్లీట్గా ఇలా తీసుకోవాలి. ఇలా చూడండి, 14 ఇంచెస్ చంక వచ్చేసి మనకు 14 ఇంచెస్. తర్వాత వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 4.5. ఆ తర్వాత బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి మనము 3.5 ఇంచెస్ బ్యాక్ నెక్ లెంత్ తీసుకుందాము. హ్యాండ్ అనేది మనము ఇక్కడ ఫ్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు. మనం హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎంఐ 2 ఇంచెస్ కావాలండి, కాబట్టి మనము 2 ఇంచెస్ తీసుకుందాం హ్యాండ్ లెంత్. ఈ హ్యాండ్స్ వచ్చేసి మనం ఫ్రిల్స్ వేస్తాం కాబట్టి మనకు దీంట్లో హ్యాండ్ లూజ్ అవసరం లేదు. ఈ రకంగా మనము క్రాప్ టాప్ మెజర్మెంట్ కంప్లీట్గా తీసుకున్నాము. తర్వాత మనము మిడ్డీ ఎలా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది చెప్తాను. నడుం దగ్గర నుంచి కంప్లీట్గా లెంత్ వచ్చేసి మనము ఇలా మిడ్డీ అనేది మోకాలికి పై భాగంలోనే ఉండాలి కాబట్టి 28 ఇంచెస్ మిడ్డీ లెంత్ అనేది తీసుకుందాము. ఇలా 28 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మనము నడుము చుట్టుకొలత, నడుము వేస్ట్ అంటారు, ఈ వేస్ట్ చుట్టుకొలత వచ్చేసి మనకు 25 ఇంచెస్. ఈ రకంగా మనము బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇవి మనకు మిడ్డీ టాప్ అంటే క్రాప్ టాప్ మిడ్డీకి ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయి. మనం తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ ఒక నోట్బుక్లో నోట్ చేసుకొని అది ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి, మనం నోట్ చేసుకున్నాము మెజర్మెంట్స్. యాజ్ ఇట్ ఈజ్ ఈ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో అవన్నీ ఇలా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్దాము. మనం ఇందాక బాడీ మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని ఇలా నోట్ చేసుకున్నాం కదండి. దీంట్లో మనం వచ్చేసి ఫస్ట్ క్రాప్ టాప్ అంటే టాప్ కటింగ్ చేద్దాము, తర్వాత మిడ్డీ కటింగ్ చేద్దాము. దానికోసమని నేను క్రాప్ టాప్ కోసమని క్లాత్ వచ్చేసి ఇది తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకు 80 సెంటీమీటర్స్ ఉంది క్లాత్. ఇది మెయిన్ క్లాత్, ఇది లైనింగ్ క్లాత్. ఇవి రెండు నేను టాప్ కోసం తీసుకున్నాను. తర్వాత ఇవి రెండు వచ్చేసి మనము మిడ్డీ కోసం తీసుకున్నాను. ఈ మెయిన్ క్లాత్ వచ్చి 2.5 మీటర్ ఉంది. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ 2 మీటర్స్ ఉంది. ఫస్ట్ మనం అయితే కనుక ప్రజెంట్ టాప్ కటింగ్ క్రాప్ టాప్ కటింగ్ చూద్దాము. మనము క్రాప్ టాప్ కటింగ్ చేసేదానికి ముందుగా ఇలా క్లాత్ని తీసుకునేసి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి కరెక్ట్గా. ఇలా క్లాత్ చూడండి, డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఉండే క్లాత్ను డబల్ ఫోల్డింగ్ చేసుకునేసి దీన్ని మరొక ఫోల్డింగ్ అంటే కంప్లీట్గా మనకు క్లాత్ బాడీ కోసం అనేసి ఇలా 4 ఫోల్డింగ్స్ అనేది మనము క్లాత్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి మనము బాడీ లెంత్ అంటే ఈ టాప్ లెంత్ వచ్చేసి మనకు 15 ఇంచెస్ ఉంది. ఈ టాప్ లెంత్ మనకు 15 ఇంచెస్ ఉంది. దీనికి మనం వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేద్దాం. 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి కంప్లీట్గా 16 ఇంచెస్గా మనం తీసుకుందాము. ఇలా పైనుంచి మనం వచ్చేసి చూడండి 1 ఇంచ్ యాడ్ చేశాను, 16 ఇంచెస్గా తీసుకునేసి ఒక లైన్ వేసుకున్నాను. ఇక్కడ నుంచి మనకు 16 ఇంచెస్ ఉంది. తర్వాత మనము షోల్డర్ జాయింట్ కోసం ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ విడుదల అనేది మనం ఒక లైన్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇది షోల్డర్ స్టిచ్చింగ్ కోసం అనేసి ఈ లైన్ వేస్తాము. ఇప్పుడు మనం వచ్చేసి నెక్ ఎలా తీసుకోవాలంటే మనకు షోల్డర్ అనేది కంప్లీట్గా 14 ఇంచెస్ ఉంది. ఈ షోల్డరు 14 ఇంచెస్ ఉంది. దీన్ని థర్డ్ పార్ట్ తీసుకోవాలి. షోల్డర్ ఎంతన్నా ఉండని దాన్ని థర్డ్ పార్ట్ తీసుకోవాలి. మనకు షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి మనకు 14 ఇంచెస్ ఉంది. దాన్ని థర్డ్ పార్ట్ తీసుకుందాము. ఈ థర్డ్ పార్ట్ వచ్చేసి మనము దగ్గర 4.5 ఇంచెస్గా తీసుకుందాము. ఇలా 4.5 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ హ్యాండ్ జాయింట్ కోసం అనేసి మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా జాయింట్ తీసుకోవాలి.
కంప్లీట్గా మనకు వచ్చేసి 5 ఇంచెస్ అయింది. ఈ రకంగా మనము షోల్డర్ను 3వ భాగం తీసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోండి. తర్వాత దీనిలో మనము నెక్స్ అనేది ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే మనిషి సైజుని బట్టి, అంటే వాళ్ళు ఉండే సన్నగా ఉన్నారా లావు ఉన్నారా అలా చూసుకునేసి కొద్దిగా లావుగా ఉండే వాళ్ళకైతే 2 ఇంచెస్ పెట్టండి. ఇంకొంచెం సన్నగా ఉండే వాళ్ళకి వచ్చేసి మనము 1.35 ఇంచు తీసుకుందాము. నేనైతే ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి 1.35 ఇంచు దగ్గర మార్క్ చేసుకుంటున్నా. ఈ రకంగా మార్క్ చేసుకోవాలి. ఈ నెక్స్ వచ్చేసి మనిషి సైజుని బట్టి మనం డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మనము నెక్ లెంత్, ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్గా తీసుకున్నాము. ఇక్కడ 4.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచ్, 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకుందాం. ఈ రకంగా మనము బాక్స్ వేసుకోవాలి. దీంట్లో వచ్చేసి మనము ఇలా బాక్స్ వేసుకున్నప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్లో మనం ఏదైనా షేప్ తీసుకోవాలి కాబట్టి ఇలా ఒక లీఫ్ షేప్ అనేది మార్క్ చేసుకున్నాము. ఇది ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ వచ్చేసి మనకు రౌండ్గా ఉంటుంది. ఈ బ్యాక్ నెక్ కూడా ఇలా మనము ఒక రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ రకంగా ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. తర్వాత మనము చంక దగ్గరికి వచ్చేసరికి చంక ఎలా తీసుకోవాలంటే షోల్డర్లో థర్డ్ పార్ట్ ఎంత వచ్చిందో యాస్టీస్ అంతే మనము చంకగా తీసుకోవాల్సి వస్తుంది. మనకు థర్డ్ పార్ట్ వచ్చేసి మనకు 4.5 వచ్చింది. అదే 4.5ను ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇలా 4.5 వరకు మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అటువైపు ఇలా ఎంతన్నా ఉండని క్లాత్ ఇలా లైన్ వేసుకోండి. ఈ రకంగా మనము చంక బాక్స్ అనేది తీసుకుంటాము. ఈ చంకలో వచ్చేసి మనకు 3/4 ఇంచు నుంచి 1 ఇంచు వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అక్కడ నుంచి ఒక్కొక్క పాయింట్ ఇలా పెట్టుకుంటూ ఒక కర్వ్ షేప్ తీసుకునేసి చంక రౌండ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్, షోల్డరు, చంక ఇవి 3 తీసుకున్నాము. ఇంకా మనకు బ్యాలెన్స్ కావాల్సింది చెస్ట్ మాత్రమే. ఈ చెస్ట్ని ఎలా తీసుకోవాలి? మనకు చెస్ట్ వచ్చేసి ఇక్కడ 28 ఇంచెస్ వచ్చింది. చెస్ట్ను 28 ఇంచెస్ వచ్చింది. ఈ చెస్ట్ను బై 4 చేసుకోవాలి. బై 4 చేసుకుంటే ఇది వచ్చేసి మనకు వచ్చేసి 7 ఇంచెస్ వస్తుంది. ఈ 7కి మనం వచ్చేసి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకొని కంప్లీట్గా 8 ఇంచెస్గా తీసుకోండి. చెస్ట్లో 4వ భాగం 7 వచ్చింది. ఈ 7కు 1 ఇంచ్ కలుపుకొనేసి కంప్లీట్గా 8 ఇంచులుగా మనము చెస్ట్ మార్కింగ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి నేను కరెక్ట్గా మనకి ఇక్కడ చంక బాక్స్ ఎక్కడైతే ఉందో అక్కడే నేను వచ్చేసి చెస్ట్ మార్కింగ్ అనేది తీసుకుంటున్నా. ఈ రకంగా 8 ఇంచుల దగ్గర నేను మార్క్ చేసుకొని దీన్ని స్ట్రైట్గా ఇలా లైన్ వేస్తున్నా. ఇటువైపు ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము 2 or 3 ఇంచెస్ మనకు క్లాత్ అవైలబిలిటీని బట్టి ఎంత ఉంటే అంత మనము మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కంప్లీట్గా బాడీ మెజర్మెంట్ బేస్ చేసుకొని మనము టాప్ మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఇది కట్ చేద్దాము. మనము ప్రతి కటింగ్ లైనింగ్లోనూ చేసుకోవాలా, మెయిన్ క్లాత్లో అస్సలు చేయొద్దండి. ప్రజెంట్ వచ్చేసి మనము మన లెంత్ ఇలా ఎలా మార్క్ చేసామో అలాగే కట్ చేద్దాము. ఇక్కడ నెక్ దగ్గరికి వచ్చేసరికి ఇవి మనకు 2 నెక్స్ ఉన్నాయి. ఏ నెక్ అయితే చిన్నగా ఉందో ఫస్ట్ ఆ నెక్ కట్ చేసుకుందాం. తర్వాత మనం ఇప్పుడు ప్రజెంట్ బ్యాక్ నెక్ కట్ చేసాము. బ్యాక్ నెక్ అనేది మనం పక్కన పెట్టేసి ఫ్రంట్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ కట్ చేద్దాం. ఇలా ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాం. బ్యాక్ నెక్ ఇది కట్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనము స్టిచ్చింగ్లో కుట్టిన తర్వాత ఇక్కడ కట్ చేసి మనం ఇక్కడ ఒక ఉక్స్ పట్టి, దారాల పట్టి అనేది మనం యాడ్ చేసుకోవాలి. దానికోసము మనం క్లాత్ తీసుకుందాం సపరేట్గా. ఇప్పుడు మనకి ఇటువైపు ఎక్స్ట్రా మిగిలి ఉంది కదా క్లాత్, ఈ క్లాత్ని బేస్ చేసుకొని కట్ చేసుకుందాం. కదా
దీంట్లో ఉక్స్ పట్టి దారాలు పట్టి తీసుకునే దానికోసమని మనము నెక్ లెంత్ని ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఈ పట్టి లెంత్ తీసుకోవాలి. ఇలా కొలుచుకున్నప్పుడు నుండి మనకు 12.5 ఇంచులు వచ్చింది కదా, దీనికి మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 13.5 ఇంచుతో ఒక ఉక్స్ పట్టీకి ఒక క్లాత్ కట్ చేద్దాం. ఇలా 13.5 పెట్టుకునేసి అలా ఒక మార్క్ చేసుకుందాము. వన్ ఇంచ్ విడ్త్తో మనము ఒక ఉక్స్ పట్టీని కట్ చేద్దాం. ఇది వచ్చేసి మనకు ఉక్స్ పట్టీ కోసము. తర్వాత సేమ్ అలాగే దారాల పట్టీ కోసము 2 ఇంచ్ విడ్త్ ఉండాలి క్లాత్. ఇలా 2 ఉండొచ్చు, 2.5 అయినా ఉండొచ్చు, ఎక్స్ట్రా ఉన్నా ఇబ్బంది ఏం లేదు. మనమైతే ప్రజెంట్ 2.5 ఇంచ్ తీసుకున్నాము. 2.5 ఇంచ్ తీసుకునేసి క్లాత్ని కట్ చేసుకుందాం. ఇది దారాల పట్టీ కోసం. ఇలా చూడండి, ఉక్స్ పట్టి అనేది మనకు చిన్నగా తీసుకోవాలి, దారాల పట్టి కొద్దిగా విడత ఎక్కువ ఉండాలి. ఇది మనకు ఉక్స్ పట్టి దారాల పట్టి. తర్వాత మనం హ్యాండ్స్ వచ్చేసి దీంట్లో ఫ్రిల్ పెడదాము కాబట్టి హ్యాండ్ కటింగ్ దీంట్లో చేయడం లేదు. తర్వాత మెయిన్ క్లాత్ తీసుకుందాము. ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి 80 సెంటీమీటర్ పెట్టండి. ఇది ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలా, కంప్లీట్గా క్లోజ్ ఇలా ఉండేటట్లు చూసుకోవాలా. నేను కట్ చేస్తున్నాను కాబట్టి ఈ క్లోజ్ అనేది నా వైపు ఉండేటట్లు పెట్టుకున్నాను. మనం కట్ చేసాం కదా ఇందాక లైనింగ్ క్లాత్, ఈ లైనింగ్ క్లాత్ను ఇలా పెట్టుకోవాలి. చూడండి, మెయిన్ క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ లైనింగ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మనము కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఏ డ్రెస్కైనా సరే ఇలాగే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి 1 ఇంచ్. ఇలా కట్ చేసుకున్నాము. ఇలా ఇది బ్యాక్ నెక్, తర్వాత ఇంకొకటి ఫ్రంట్ నెక్. ఇది ఫ్రంట్ నెక్. దీనిలోకి ఉక్స్ పట్టి మనకు రైట్ సైడ్ వస్తుంది, నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. దారాల పట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇక్కడికి మనకు వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసాం. ఇంకా హ్యాండ్స్కు మనము ఫ్రిల్ వేసుకోవాలి కాబట్టి ఈ ఫ్రిల్స్ వచ్చేసి నేను లెహంగా క్లాత్లో చెప్తాను. ఇలా మనము లెహంగాకు తీసుకున్నాం కదండి క్లాత్, ఈ క్లాత్తో నేను హ్యాండ్ ఫ్రిల్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఈ క్రాప్ టాప్లో హ్యాండ్స్ కోసం అనేసి నేను ఇలా స్ట్రైట్గా ఉండే ఒక క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఇవి హ్యాండ్స్ ప్లేస్లో మనం ఫ్రిల్ అనేది పెట్టి హ్యాండ్ స్టిచ్ చేసుకుందాము. దీనికోసం అనేసి క్లాత్ నేను వచ్చేసి ఒక 1/2 మీటర్ క్లాత్లో ఇలా లేయర్స్గా కట్ చేసుకున్నాను. ఇది ఒక రైట్ హ్యాండ్కు, ఇది లెఫ్ట్ హ్యాండ్కు. ఇవి నేను ఈ కటింగ్ వచ్చేసి ఇలా అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ వచ్చేసి నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇలా ఫ్రిల్స్ కోసము ఈ క్లాత్ని యూజ్ చేశాను. తర్వాత వచ్చేసి మనకు లెహంగా కటింగ్ ఉంటుంది, స్టిచ్చింగ్ కాదు, ఈ కటింగ్ చూద్దాము. ఈ లెహంగా కటింగ్ కోసం అనేసి నేను ఈ క్లాత్ వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి మనకు 2.5 మీటర్ ఉందండి. లైనింగ్ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. ఈ కటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. మిడ్డీ వచ్చేసి మనకు లాంగ్ లెంత్ వచ్చేసి కంప్లీట్గా 28 ఇంచెస్ ఉందండి. ఇలా 28 ఇంచెస్లో మనం వచ్చేసి ఒక 2 ఇంచెస్ మైనస్ చేద్దాము. ఎందుకోసమని అంటే ఇది వచ్చేసి మనము ఇక్కడ బెల్ట్ తీసుకుంటాం కాబట్టి మనము ఆ 2 ఇంచెస్ను మైనస్ చేసేసి లాంగ్ లెంత్లో 26 ఇంచెస్గా మార్క్ చేసుకున్నాను. ఇలా కంప్లీట్గా లెంత్ ఇది స్క్వేర్ పీస్ తీసుకోవాలి. నేనైతే ఇది ఒక శారీ క్లాత్లో నుంచి క్లాత్ తీసుకున్నాను, దీన్ని పెట్టి మార్కింగ్ చేశాను. మిడ్డీకి లెంత్ ఒక్కటి చాలండి. ఇలా పెట్టి మార్క్ చేసిన తర్వాత దీన్ని కట్ చేసేద్దాము. ఇలా మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాను.
తర్వాత లైనింగ్ కూడా సేమ్ అలాగే ఫోల్డింగ్ పెట్టేసి లైనింగ్ అనేది కొద్దిగా లెంత్లో కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు కాబట్టి కింద వైపు చూడండి ఇలా వచ్చేసి నేను ఒక 2 ఇంచెస్ మైనస్ చేసేసి లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి మనకు ఈ మెయిన్ క్లాత్ ఎంత ఉందో యాస్టీజ్ అంతే మార్క్ చేసుకున్నాము. ఇలా మనము లైనింగ్ మిడ్డీ కోసం కట్ చేసుకోవాలి. తర్వాత నడుము బెల్ట్ కోసం అనేసి మనము ఒక క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ బెల్ట్ వచ్చేసి మనము ఇది 2 మీటర్స్ ఉంది కదా, ఈ బిట్ అనేది మనకు లైనింగ్ బిట్టు. ఇది ఎంతైతే బిట్ ఉందో అంతే మనం వచ్చేసి మిడ్డీ బెల్ట్ కోసం అనేసి క్లాత్ కట్ చేసుకున్నాము. దానికోసము ఇదే క్లాత్ను బెల్ట్ కోసం వచ్చేసి నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. కంప్లీట్గా లెంత్ 6 ఇంచెస్. ఇది కంప్లీట్గా 2 ఇంచెస్ ఉందండి, 2 ఇంచెస్ కాదండి, సారీ 2 మీటర్స్ ఉందండి ఇది లెంత్. ఈ 2 మీటర్స్లో నేను ఇలా ఫోల్డ్ చేసి 6 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నా, ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇది మనకు వచ్చేసి మిడ్డీకి బెల్ట్ సైడు మనం వేసేదానికోసమని ఇలా కట్ చేసుకున్నాను. లైనింగ్ కట్ చేసుకున్నాను. సేమ్ లైనింగ్ ఎంతైతే ఉందో మెయిన్ క్లాత్ కూడా అంతే పెట్టేసి కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇలా నేను మిడ్డీ దగ్గర బెల్ట్ కోసము ఇలా తీసుకున్నాను. లైనింగ్ ఎంతైతే తీసుకున్నానో మెయిన్ క్లాత్ కూడా అంతే తీసుకున్నాను. మనకి లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. ఇది బెల్ట్ కోసం మనము యూస్ చేస్తాము. ఇక్కడికి మనకు మిడ్డీ కటింగ్ కంప్లీట్ అయింది. క్రాప్ టాప్ కటింగ్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మీకు ఇది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ.